ప్లీజ్ మ్యాట్ వెనపడండి ప్లీజ్. బయటికి వెళ్తుంది మాస్టర్. కెమెరా ఏంటి 5 సంవత్సరాలు మీరు కోరుకున్నటువంటి నవ్యాంధ్ర స్వర్ణాంధ్రను 25 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, మత్స్య పరిశ్రమ ఉంది, సంపద ఉంది. విశాఖపట్నం చుట్టూ నీరు అనేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. భూమి సస్యశ్యామల వైపు చేయడానికి ఆ జిల్లాల యొక్క ఎమ్మెల్యే చెప్పి అందరికి గుర్తుపోతా ఉంటే సమీక్ష జరుగుతా ఉంది. ఈ ప్రాజెక్టు గురించి ఏం చేయాలి అని చెప్పి మరియు పవన్ముల శాఖ మంత్రి శ్రీ సిద్ధ రాఘవ్ గారు ఎమ్మెల్యే కనిగిరి ని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభిమానం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అభివృద్ధి కోసం వారు అనేక విధాలుగా జపాన్ సెట్ అయితే ఈ రోజు లక్షలాది ఎకరాలకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికోసమే వారు 3 జిల్లాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. అదే మరిగా ఈరోజు ఇంకో పక్కన చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు వస్తున్నా చివరి భూములకు నీళ్లు రావడం లేదు. అంతేకాకుండా ఈరోజు గిద్దలూరు, ఇంకో పక్కన మార్కాపూర్ కానీ, ఇంకో పక్క ఎర్రగొండపాలెం, ఈ 3 నియోజకవర్గాలు చూస్తే ఎప్పుడు కూడా మెట్ట ప్రాంతాలు, కరువు ప్రాంతాలు, ఎప్పుడు కూడా నీళ్లు లేకుండా చాలా అవస్థపడుతున్నారు. ఈరోజు మీ అందరి ముందర ఆ రోజు నేను వచ్చినప్పుడు వెలుగొండ ప్రాజెక్టు వస్తే తప్ప ఈ జిల్లాకు మోక్షం లేదని మీరు అడిగితే నేను 2003లో ఈ ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేస్తే ఇంతవరకు అతి లేదు గతి లేదు, ఏమీ చేయలేకపోయారు. ఆ రోజు ఫౌండేషన్ వేశాను, ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాను. మళ్ళీ 10 ఏళ్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, దగాగోర్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. మళ్ళీ వెలుగొండ ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా. ఈ రోజు నేను మా డాక్రా సంఘాలు చూస్తే మీరే నాకు స్ఫూర్తి. మీరు చూపించే అభిమానం, నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. మరొకసారి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి చూడండి, మీకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చింది 200 రూపాయలు పెంచను. ఆ రోజు ఆర్థిక వనరులు ఉన్నాయి. నేను అభివృద్ధి చేసిన అభివృద్ధి వల్ల బ్రహ్మాండంగా ఆదాయం కూడా వచ్చింది. కానీ 200 రూపాయలు ఇచ్చి 10 సంవత్సరాలు ప్రజల్ని మభ్యపెట్టారు. ఈ రోజు నేను ఆలోచించింది, పేదవాళ్ళకు న్యాయం చేయడం కోసం 200 రూపాయల నుంచి 1000 రూపాయలు 5 రెట్లు పేదవాళ్ళ పింఛన్లు పెంచిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. 1-2 కాదు, 42 లక్షల పింఛన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైతే వికలాంగులు ఉన్నారో 1500 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. సంవత్సరానికి 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ డాక్రా సంఘాలు నేనే పెట్టాను, పొదుపు ఉద్యమం నేనే నేర్పించాను, దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఉపాధి కల్పించడం కోసం మీ గ్రామంలో ఉండే వనరులతో అనేక వస్తువులు తయారు చేసే కార్యక్రమాన్ని నేర్పించాం. కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగింది, మిమ్మల్ని ముందుకు తీసుకుపోలేకపోయారు.
అది ఆలోచించిన తర్వాత నేను ఒక హామీ ఇచ్చాను.